మరి ఇప్పుడు మ్యాంగో కోకోనట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కోకోనట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు అరకప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో యశస్విని గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. మీ అమ్మాయి ఇప్పుడు మీరు ఇటు పక్కకు రాగానే ఉత్సాహంగా వెయిట్ చేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ మనకు తక్కువే కదా బర్ఫీ అంటే, ఎప్పుడు కూడా హల్వాకి బర్ఫీకి వాటికి తక్కువే ఉంటాయి, కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఫస్ట్ మనం గీ వేసుకుందామండి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవాలి. అవునండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. ఇంకా మనకి కొన్ని రోజులు అయితే ఇంకా మ్యాంగోస్ కనిపించవు కదా. అంతేనండి, ఇది సీజన్ కాబట్టి ఇదే సీజన్ లో ఎంజాయ్ చేయాలి. కొంచెం ఇప్పటికే ఆల్మోస్ట్ తగ్గాయి, అయిపోయింది. కొంచెం బాగా పండిన మ్యాంగో అయితే బాగుంటుంది. చాలా పండింది అయితే స్వీట్నెస్ ఎక్కువ ఇస్తుంది అనమాట, నేచురల్ స్వీట్నెస్ వస్తుంది. ఓకే ఓకే. సో ఈ బర్ఫీ మీ ఇన్వెన్షన్ కాదండి, మా మదర్ది. మీ మదర్దా? ఓకే. సో మీ మదర్ బాగా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు. మా మదర్ ఇన్ లా కూడా బాగా చేస్తారండి. ఇటు అటు ఇద్దరు మంచి కుక్స్ మా ఇంట్లో. సో మీకు ఏ డౌట్ వచ్చినా ఇటు ఒక ఫోన్ అటు ఒక ఫోన్ సరిపోతుంది. మీరేమైనా వర్కింగ్ లేకపోతే? నేను ఎర్లీగా ఐ యూస్ టు వర్క్ అండి. ఇప్పుడు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కదా. ఇదే గీలో మళ్ళీ మనం రవ్వ వేయించేసుకుందామండి. ఓకే. సో ఇది ఎలా తిగ్గా వస్తుందా బర్ఫీ? మనకి తిగ్గానేనా? మరి ఇంతే రవ్వ సరిపోతుందా? కొంచెం వేస్తా. సో మీ చిన్న పాపకి ఎంత వయసు? తను 1 year 6 months ఓల్డ్ అండి. ఓకే. మాటలేమైనా మొదలు పెట్టిందా? అమ్మ ఇప్పుడే దీది అంటుంది. దీదియా? ఓ. సో ఇది కూడా వేయించి పక్కకు తీసేయాలా లేకపోతే ప్రాసెస్ ఇందులో కంటిన్యూ చేసేయచ్చు? ఓకే. సో దీంట్లో ఏం యాడ్ చేద్దాం? కొంచెం కోకోనట్, డ్రై కోకోనట్ అండి, ఎండు కొబ్బరి పొడి కొంచెం వేగాలండి బాగా. ఓకే. అంటే లేదా కొబ్బరిలో పచ్చితనం తెలిసిపోతుంది, కొంచెం ఆ స్మెల్ అది వస్తుంది కదా. మా అత్తగారు మీకు పెద్ద ఫ్యాన్ అండి. అభిరుచికి అయితే ఇంకా పెద్ద ఫ్యాన్. సో రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వాచ్ చేస్తారు ఆవిడ. సూపర్ సూపర్. ఏం పేరు మీ అత్తగారి పేరు? కృష్ణవేణి గారు అండి. కృష్ణవేణి గారు, హాయ్. ఆవిడ ఎంకరేజ్ చేస్తేనే మీరు వచ్చారా? అవునండి, చాలా ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటివన్నీ. మేము ఇది వరకు పూణేలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ మంత్ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్. మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు మీ వారు? ఐటీ అండి. ఐటీయా? పేరేంటి? మా ఆయన పేరు దినేష్ అండి. దినేష్. ఓకే. సో ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు కొంచెం పాలు వేసుకున్నాం, కొంచెం వేగింది కదా. సో ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. అవునండి. సో వంటలన్నీ మీరు అయితే పూణే వెళ్ళాకే నేర్చుకున్నారా? అంటే పెళ్ళవగానే పూణే వెళ్ళారా లేకపోతే ఎలా? పెళ్ళవగానే ముంబై వెళ్ళానండి. ఓకే. అక్కడి నుంచి మా హస్బెండ్ కి పూణే ట్రాన్స్ఫర్ అయింది, అక్కడి నుంచి హైదరాబాద్. ఓ సూపర్. ఓయ్, నీకు ఇన్ని క్లిప్లు ఎవరు పెట్టారు తలలో? నా మమ్మీ. నీ మమ్మీయా? నాకు కొన్ని ఇస్తావా? 2, నాకు ఒకటే ఉంది. ఇస్తావా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కొంచెం షుగర్ యాడ్ చేస్తా. పాట పాడతావా ప్రియా? సూపర్. ఒక్క నిమిషం పంచదార వేసుకున్నాక పాడుకుందాం. ఓకే. మనకి షుగర్ తగినంత అండి, దాన్ని బట్టి. సో దీనికి కొంచెం టైం ఉందా? మీ పాప ఏదో పాట పాడతానండి. కొంచెం టైం షుగర్ కరగాలి. పాడతావా? You're my honey bun sugar pulp, yummy yummy pumpkin. You're my sweetie pie. You're my cupcake. Comes here, the apple of my eye. వావ్, నీకు ఇది ఇష్టమా బాగా ఈ రైమ్? సూపర్. మీ చెల్లికి నేర్పిస్తున్నావా మరి? చెల్లి చిన్నప్పుడే చెప్పేసావా? చెల్లికి వచ్చేసిందా? ఇద్దరు గుడ్ గర్ల్స్ అన్నమాట. కాదు, నా చెల్లికి దీది అని వచ్చు. నీ చెల్లికి దీది అని వచ్చా? నేను నేర్పించా. మరి అక్కని ఎప్పుడు నేర్పిస్తావు?
అక్క దానికి అక్క రాదు. అక్క రాదా? సరే కొన్ని రోజులు అయ్యాక వస్తుందిలే, ఓకేనా? ఇప్పుడు కొంచెం మన ఇలాచీ పౌడర్ వేసి ఓకే కొంచెం ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ మనం మ్యాంగో పౌడర్ ఇది వేసుకున్నాం కదా, పల్ప్ అన్నమాట. ఇది మ్యాంగో మతలబ్ గుజ్జు. సో ప్రసన్న, నీకు అమ్మ చేసే దాంట్లో ఏమి ఇష్టం బాగా? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసా? ఒకటే నీ ఫేవరెటా? ఇంకా ఎగ్ నూడిల్స్. ఓ, నీకు ఏదైనా ఎగ్తో చేసేది బాగా ఇష్టం అనమాట. ఓకే, నువ్వేంటి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? లైక్ హాబీస్? టీవీయా? మూవీస్ ఇష్టమా బాగా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? నితిన్. సో నితిన్ సినిమాలు అన్ని చూసేస్తావు వచ్చింది హాలిడేస్ ఉంటే? ఓకే. ఇది డ్రై అవటానికి ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది మేడం, ఒక 1 hour అన్నా ఈజీగా. 1 hour అట్లా పడుతుందా? మనం ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే కొంచెం సో ఆ ప్లేట్ లో స్ప్రెడ్ చేసేద్దామా? కొంచెం ఏమైనా అప్లై చేస్తారు? గీ కొంచెం గ్రీస్ చేసుకోవాలండి కొంచెం. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకుందామండి. సో ఆ మ్యాంగో స్మెల్ చాలా బాగా వస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదండి, అవి డెకరేట్ చేస్తాం. సో ఇది కొంచెం చల్లారి గట్టి పడుతుంది అన్నప్పుడు మనం పీసెస్ గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు కావాల్సిన షేప్ లో అప్పుడు కట్ అయిపోతుంది చక్కగా. సో రెడీ, వేడి వేడి బర్ఫీ రెడీ. ఓకే, సో దీన్ని కట్ చేసేసుకుంటే మనకి పీసెస్ లాగా అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం హ్యాపీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, మరి మ్యాంగో కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో కోకోనట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాలి. తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి, మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ నుంచి గట్టిపడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో కోకోనట్ బర్ఫీ రెడీ. ఓకే, మరి మ్యాంగో కోకోనట్ బర్ఫీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో స్మెల్ అయితే ఇంకా మ్యాంగోది బాగా వస్తుంది, చాలా బాగా తెలుసు. సో ప్రియాష తీసుకో. షుగర్ కంటే ఎక్కువ మ్యాంగో పల్పే వాడాం కదా, సో ఆ మ్యాంగో స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది. నచ్చిందా మ్యాంగో బర్ఫీ? బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, నీకు నచ్చిందా ప్రసన్న స్వీట్? ఓకే, సో బాగున్నాయండి. చాలా మంది ముఖం బాగా కనిపిస్తే చాలు అనుకుంటూ ఉంటారు. ముఖానికి రకరకాల క్రీములు రాస్తారు, లోషన్స్ రాస్తారు, ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు, అంతటితో వదిలేస్తూ ఉంటారు. కానీ చేతుల విషయం పట్టించుకోరు. మరి చేతులు వేళ్ళు కూడా మృదువుగా ఉండాలి కదా, అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి కదా. అందుకోసం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, మీరు ముఖానికి రాసుకునే లోషన్స్ కానివ్వండి, బాడీ లోషన్స్ కానివ్వండి, చేతులకు కూడా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఆల్మండ్ ఆయిల్ కానీ, బేబీ ఆయిల్ కానీ ఇలాంటి వాటితో అప్పుడప్పుడు మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖంతో పాటు చేతులు వేళ్ళు కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా మంది చేసే పని ఏంటి అంటే నిమ్మరసం పిండేసుకుని ఆ చెక్కలు అలా పడేస్తూ ఉంటారు. కానీ నిమ్మరసం పిండేసిన తర్వాత చెక్కలు అలా ఉంచుకోవడం వల్ల వాటితో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటారా, మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత ముఖం మీద ఆ మచ్చలు అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ మచ్చలు తగ్గడానికి వాడేసిన నిమ్మ చెక్కను కనుక దాని మీద రుద్దుతూ ఉన్నట్లయితే మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. మామూలుగా వంట చేసేటప్పుడు పొరపాటుగా కాలుతూనే ఉంటుంది.
ఇలా కాలినప్పుడు సమయానికి బర్ణాలు అందుబాటులో లేదనుకోండి, కొద్దిగా అలోవెరా జెల్ అంటే మనకి ఇంట్లో పెరట్లో కలబంద కనుక ఉన్నట్లయితే దాన్ని కాస్త గుజ్జులాగా చేసుకుని దాన్ని కనుక ఈ కాలిన గాయం మీద రాసినట్లయితే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా మానిపోతుంది.